హాయ్ చిన్నారులు. మాయజాలం, స్నేహం, నవ్వులతో నిండిన కథకు స్వాగతం. ఈరోజు మనం ఓ చిన్న హీరోని కలుద్దాం. స్పార్కిల్వుడ్ అనే రంగుల అరణ్యంలో లూమీ అనే చిన్న మెరుస్తున్న తుమ్మెద ఉండేది. లూమీ వెలుగు పెద్దది కాదు, రెక్కలు కూడా వేగంగా లేవు. కాని అతని నవ్వు పూలకే నాట్యం నేర్పేది. ఒకరోజు ఉదయం లూమీ నవ్వుడానికి ప్రయత్నించాడు, కాని నవ్వు రాలేదు. అప్పుడు స్పార్కిల్వుడ్లో మాయాజాలం మెల్లగా మాయమయ్యింది. ఇంద్రధనుస్సు మసకపాడింది, పక్షులు పాటపాడడం ఆపేశాయి. పిల్లల ముఖాల్లో నవ్వు కనపడలేదు. లూమీ బాధతో చంద్రమ్మమ్మ, మూన్బీమ్ అమ్మమ్మ దగ్గరకు వెళ్లాడు. ఆమె ప్రేమగా చెప్పింది, మన వెలుగు ఎందుకు ఉందో మర్చిపోతే మాయజాలం దాక్కుంటుంది బిడ్డ. అప్పుడే లూమీ ఒక ప్రయాణం మొదలుపెట్టాడు. దారి తప్పిన లేడీబగ్కి ఇల్లు చూపించాడు. నెమ్మదిగా నడిచే తాబేలుకి ఓపికగా ఎదురుచూశాడు. భయపడుతున్న చిన్న కుందేలుతో తన వెలుగు పంచుకున్నాడు. ప్రతి మంచి పనితో లూమీ గుండె వెచ్చబడింది. వెలుగు పెరిగింది, సంతోషం తిరిగొచ్చింది. అంతే, హహహ! లూమీ మళ్ళీ నవ్వాడు. ఆ నవ్వు ఆకాశంలోకి ఎగసింది. రంగులు తిరిగొచ్చాయి. జనాల వెలలం చాలు. పాటలు మొదలయ్యాయి. స్పార్కిల్వుడ్ మళ్ళీ మెరిసింది. నిజమైన మాయాజాలం మన మంచితనం నుంచే పుడుతుంది. ఇతరులకు సహాయం చేస్తే మన వెలుగు ఇంకా ప్రకాశిస్తుంది.